ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. సామాజిక పెన్షన్ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళని చూసేవాళ్ళు లేరు అని చెప్పేసి ఆ రోజుల్లో 1983లో 25 రూపాయలతోటి సామాజిక పెన్షన్ని రామారావు గారు స్టార్ట్ చేశారు. అలాగే కేజీ బియ్యం 2 రూపాయలకి కేజీ బియ్యం పథకం కూడా రామారావు గారు 1983లో స్టార్ట్ చేశారు. అలాగే జనతా వస్త్రాలు కూడా ఏంటంటే మీ అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వం తరఫున 2 జతలు బట్టలు ఇచ్చేది. ఈ 3 కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధుల్ని, గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి పేదవాళ్ళ కష్టాలు, గ్రామాల్లో రైతుల కష్టాలు, రైతు కూలీల కష్టాలు ఎలా ఉంటాయన్న విషయం పూర్తిగా తెలిసిన వ్యక్తిగా రామారావు గారు ఇలాంటి జనాలకి ప్రజా ఆకర్షక పథకాలని మొట్టమొదటి సంక్షేమంగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 1983లో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సామాజిక పెన్షన్ అనేది, సామాజిక పెన్షన్ ఈ రోజు 4000 రూపాయల వరకు పెంచడం జరిగింది. సో దీంతో పాటు రామారావు గారు ప్రవేశపెట్టిన ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి, పేదవాళ్ళకి అందించడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఇదే 25 రూపాయలతో ప్రారంభించబడిన సామాజిక పెన్షన్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004లో దాన్ని 75 రూపాయలు చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెంచింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెంచిందమ్మా? 50 రూపాయలు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు 25 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు? ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? 75 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు తీసుకున్నారండి? అనసూయమ్మ గారు, మన గ్రామానికి చెందిన అనసూయమ్మ గారు 75 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. ఆవిడ 75 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు 75 రూపాయలు పెన్షన్ తీసుకున్నారండి? 10 సంవత్సరాలు 75 రూపాయల పెన్షన్ తీసుకున్నారు. ఇదే 75 రూపాయల పెన్షన్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఎంత ఉందంటే అది 200 రూపాయలు అమ్మా. అంటే 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది సంవత్సరానికి 20 రూపాయలు. సంవత్సరానికి 20 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. అంటే మన ఇంట్లో ఖర్చులు అట్లనే ఉన్నాయా? ఖర్చులు పెరిగినాయా? ఖర్చులు పెరిగినాయి కదా. ఎంత అవుతుంది ఇప్పుడు ఒక కుటుంబానికి? ఎంత ఖర్చు అవుతుంది? కూరగాయలు పెరిగినాయి, పాలు పెరిగినాయి, బియ్యం పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. అప్పుడు 70 రూపాయలతో సరిపోతుంది అనే పెన్షన్ ఈ రోజు ఎంత అవుతుంది? ఎంత ఇచ్చినా సరిపోని పరిస్థితికి వచ్చాం. అవసరాలు పెరిగినాయి, పిల్లలు పెరుగుతున్నారు, కుటుంబ ఖర్చులు పెరుగుతున్నాయి, వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. వీటన్నిటి అవసరాలు పెరుగుతున్నాయి. పేదవాళ్ళకి నిత్యం వాళ్ళ కడుపు పూర్తిగా నిండాలి, వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది రాని పరిస్థితులు ఉండకూడదు అనే ఉద్దేశంతో 2014లో 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేశారు. అంటే ఎంత పెంచారు? ఒకసారి 5 రెట్లు పెన్షన్ పెంచారు. ఒకసారి 5 రెట్లు పెన్షన్ పెంచారు చంద్రబాబు నాయుడు గారు. కబుర్లు చెప్పలేదు, కాకమ్మ కబుర్లు చెప్పలేదు, సొల్లు కబుర్లు చెప్పలేదు, ఎవరికి హామీ ఇస్తా అని చెప్పలేదు, ఏం చేయలేదు. ఆయన పేదవాళ్ళకి 200లో పూట గడవని పరిస్థితి ఉంటుంది. అట్లా కాదు, వృద్ధులు, పిల్లలు చూడలేని వాళ్ళు, వితంతువులు, వికలాంగులు, వీళ్ళందరూ వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు. వాళ్ళ ఖర్చుల కన్నా వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళందరూ వాళ్ళు స్వాభిమానంతో బ్రతుకుతారు, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేశారు. ఆయన 5 రెట్లు పెంచారు 2014లో. ఒకేసారి 5 రెట్లు పెన్షన్ పెంచారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. పేదవాళ్ళు, పెత్తందారులు అనే సొల్లు కబుర్లు చెప్పలేదు ఆయన. ఆయన చేసిన పని ఏంటంటే మంచి పని. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు పేదవాళ్ళ పక్షపాత ఆయన. ఇట్లాంటి కబుర్లు చెప్పడు ఆయన. అదే 2014 నుంచి 2019లో ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ కింద ప్రతి ఆడవాళ్ళకి 10,000 ఇచ్చారు.
వచ్చాయమ్మా? మీ అందరికి వచ్చినాయా? వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వచ్చిన వాళ్ళు అందరికీ వచ్చినాయి కదా? 20,000 రూపాయలు. 20,000 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరికి వచ్చినాయా? 1000 రూపాయల పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1000 రూపాయల పెన్షన్. 1000 రూపాయల పెన్షన్ మన లక్ష్మీనారాయణ దగ్గర నుంచి మన రత్నం దగ్గర నుంచి అందరికి 1000 రూపాయల పెన్షన్ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇదే పెన్షన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలకి ఇంకా ఖర్చులు పెరిగినాయి, ధరలు పెరుగుతున్నాయి, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో ఇదే 1000 రూపాయల పెన్షన్ ని ఒకేసారి 2,000 రూపాయలు చేశారమ్మా. ఒకేసారి 2,000 రూపాయలు అంటే దీనికి 100 రెట్లు పెంచారు. ఏదైతే 1000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో దీనికి 100 రెట్లు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచారు. ఎందుకనంటే వృద్ధులు కానీ, వికలాంగులు, వితంతువులు, లేకపోతే ఏదైనా వ్యాధితో బాధపడే వాళ్ళు ఎవరి మీద ఆధారపడకూడదు. వాళ్ళ ఆరోగ్య ఖర్చుల నిమిత్తము వృద్ధాప్యంలో చాలా మందికి వైద్యం అవసరం ఉంటుంది, బయటికి వెళ్ళి తెచ్చిపెట్టే వాళ్ళు ఉండరు. వీళ్ళ కోసం ఎంతో కొంత మనం వాళ్ళ గృహానికి, వాళ్ళ చేతికి మనం ఇస్తే వాళ్ళు స్వాభిమానంతో స్వతంత్రంగా వాళ్ళకి బ్రతకడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయల పెన్షన్ ని ఒకేసారి 2,000 రూపాయలు చేశారు. 100 రెట్లు పెంచారమ్మ. 100 రెట్లు పెంచి పెన్షన్ ఇచ్చారు ఎంతో మందికి. కానీ మనం ఏం చేసాం? చంద్రబాబు నాయుడు గారికి ఏం చేసాం? మనం ఏం చేసాం? సున్నం పెట్టాం మనం చంద్రబాబు నాయుడు గారికి. ఆయన మన ఇంటికి మనకి డబ్బులు పంపించి మనం సంతోషంగా ఉండండి అని చెప్తే మనం ఏం చేసాం? చంద్రబాబు నాయుడు గారికి సున్నం పెట్టాం మనం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాడు పెద్ద మనిషి. ఏం చెప్తాడు ఆయన? నేను అనట్లా, మన గ్రామానికి చెందిన ఇప్పుడు లక్ష్మీనారాయణ అంటుండే ఏంటి అన్ని దుర్మార్గ పనులే, అనే దుర్మార్గ పనులే. ప్రజల కోసం పని చేస్తున్నా అనే కార్యక్రమం అనేది ఒక్కటి లేదు. ఏ రోజు కూడా ప్రజలకి మంచి జరుగుతుంది అని లేదమ్మా. మీ అందరి సహకారంతో అది 130 ఓట్ల మెజార్టీగా తెలుగుదేశం ప్రభుత్వానికి రావడం అనేది మీ అందరి వల్లే జరిగింది. మీ అందరికీ ఎంతో కృతజ్ఞత చెప్తున్నాను. నేను సభాముఖంగా మీ అందరికీ ఎంతో కృతజ్ఞత చెప్తున్నాను. అలాగే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయితే పేదవాళ్ళకి ఇస్తున్న పెన్షన్ జగన్ ప్రభుత్వం ఏదైతే 2,000 రూపాయల పెన్షన్ ని 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి 3,000 చేయడానికి. 3,000 చేయడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది. ఈయన చెప్పే పోటుగాడు సంవత్సరానికి 250 పెంచుతారు. ఈయన 250 పెంచేది మీకు ఇచ్చేది 250 రూపాయలు, ఆయన పేపర్లో ప్రకటించుకునేది 18 కోట్లు. మీరు ప్రజలకి జగన్ ప్రభుత్వం పెంచిన పెన్షన్ సంవత్సరానికి 250 రూపాయలు అయితే ఈ 250 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఇస్తున్నా అని చెప్పి నేను మా దైవపుత్రుని అని చెప్పి పేపర్లో యాడ్ చేసుకోవడానికి ఆయన సాక్షి పేపర్కి ఇచ్చే ఖర్చు 18 కోట్లమ్మా. అంటే పేదవాళ్ళ మీద వాళ్ళు ఏ రూపంలో ఎలా అందితే అలా దోచుకుతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 100 రెట్లు 50% పెన్షన్ 5 రెట్లు పెన్షన్ పెంచితే ఎప్పుడన్నా ఎవరికన్నా చెప్పారా? ఈ రోజు మేము చెప్తున్నాం. గతంలో ఇట్లా చెప్పామా? కానీ జగన్ ఏం చెప్పేవాడు? ఈ 200 రూపాయలు పెంచిన దానికే పేపర్లో యాడ్లు ఇచ్చేవాడు. దానికోసం మళ్ళీ నాయకులు వచ్చి పాలాభిషేకాలు చేసేవాళ్ళు, ఇంత చేసేటోళ్ళు. ఇప్పటి వరకు చేయలేదు. మేము ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి ప్రచార కార్యక్రమాలు చేయలేదు. కానీ ఈ రోజు ఎందుకు పెట్టామంటే ప్రజలకు తెలియాలి న్యాయం చేసే ప్రభుత్వం ఎలా ఉంటుంది, ఎవరు న్యాయం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా? సమర్థుడు, చేయగలుగుతాడు, ప్రజలకు న్యాయం చేస్తాడు అన్నమాట అంటే నిలబెట్టుకుంటాడు. 1000 రూపాయలు 200 రూపాయలు 1000 రూపాయల పెన్షన్ 2,000 చేశాడు. ఆయన అధికారంలోకి వచ్చే 2024 సంవత్సరంలో వచ్చి అధికారంలోకి వచ్చే ముందు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేస్తా అన్నాడు. అన్నమాట ప్రకారం ఆయన ఒకటే చెప్పాడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అధికారంలో రాగానే జూలై 1వ తారీఖు మీ అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. అలాగే గత ఎలక్షన్ అప్పుడు జరిగిన క్యాంపెయిన్ జూన్ 1వ మేకి జూన్కి ఉన్న బకాయిలు ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు సంబంధించి అప్పుడు 3,000 రూపాయల పెన్షన్. కానీ ఆ పాత బకాయి 3,000 రూపాయలు కూడా కలిపి నేను మీకు 7,000 రూపాయలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో, ఎలక్షన్ ముందు ఓట్లు ఏ మాట అయితే చెప్పి ఆయన ఓట్లు అడిగాడో, వృద్ధుల ఓట్లు, వికలాంగుల ఓట్లు, ఇంకా మిగతా సామాజిక పెన్షన్ పొందే వితంతువులు, ఒంటరి మహిళలు,
వీళ్ళందరికీ ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో చంద్రబాబు నాయుడు గారు, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు ఆ పాత బకాయి 3 నెలలకు సంబంధించి జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కలిపి ఒక్కొక్కరికి 7,000 రూపాయలు ఈ రోజు అందించడం అమ్మ. ఇది ఒక పండగ కార్యక్రమంలో చేద్దామని చెప్పేసి మీ అందరి ముందు ఇంత సంక్షేమాన్ని అందించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా మనందరం ఈరోజు ఆయన ఫోటోకి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీరామ్ తాతయ్య గారు, మన పార్టీకి ఆర్జుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని పాలాభిషేకం చేద్దామన్న ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడికి రమ్మన్నా ఉన్నా. మీ కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.